ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 98, 13వ భాగం. యోగిని ఆత్మకథ. గుప్తయోగి పరిచయం. శారదకి కుండలినీ శక్తి స్థితి ఎలా ఉంటుందో ప్రత్యక్ష అనుభవంగా చూడాలని అనిపించి ఈ గుప్తయోగికి ఫోన్ చేసింది. దానితో ఈయన ఫోన్ రిసీవర్ను శారద యొక్క బ్రహ్మరంధ్రం వద్ద పెట్టుకోమని ఏదో మంత్రాలు చదవగానే శారదకు ఏదో కరెంటు షాకు కొట్టినట్లుగా కొన్ని క్షణాల పాటు అనిపించసాగింది. పైగా మాటలు రావటం లేదు. ఏదో తెలియని మత్తు ఆవరించడంతో తను రిసీవర్ను వదిలివేస్తున్నానని కూడా గమనించుకునే స్థితిని దాటిపోయింది. 3 రోజుల వరకు కూడా నిద్ర నుంచి లెగవలేదు. ఆ తరువాత నిద్ర లెగిస్తే శరీరం అంతా పచ్చి పుండులాగా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. కళ్ళు మూతలు పడుతూనే ఉన్నాయి. బలవంతంగా తెరిచినా కూడా తెరవలేకపోతుంది. శరీరం సహకరించడం లేదు. మనసు కాస్త స్తబ్దతగా ఉండిపోవటం శారదకి ఆశ్చర్యం వేసింది. అంత బాధలోనూ ఆనంద చిరునవ్వు కలిగింది. ఎందుకంటే కుండలినీ శక్తి జాగృతి అయినప్పుడు ఎలాంటి భావాలు కలుగుతాయో అప్పటికే వివిధ యోగ గ్రంథాలలో తాను చదివింది. ఇప్పుడు అనుభవం పొందింది. గుప్తయోగిని ఈ జాగృతి అనుభవాలు ఎలా ఉంటాయో చెప్పమని అడిగితే ఆయన ఏకంగా తనకి స్వయంగా ప్రత్యక్ష అనుభూతి ఈ విధంగా, అది కూడా కేవలం ఫోన్ ద్వారా కూడా కుండలినీ శక్తి జాగృతి చేసే శక్తిమంతుడని తను ఊహించలేకపోయింది. దానితో ఈయనను తన సాధనా గురువుగా ఎంచుకుంది. ఇది ఇలా ఉంటే స్వాతికున్న జాతక దోషాల నివారణల పూజలు చేయించుకున్న 3 నెలలకి గర్భవతి అయిందనే శుభవార్త అందరికీ చేరడంతో ఈయన సామాన్యంగా కనిపించే అసామాన్య వ్యక్తి అని స్వాతి బలంగా నమ్మింది. దానితో ఈ జ్యోతిష్యవేత్తనే తన జ్ఞానగురువుగా ఎంచుకుంది. తనకి కలిగిన అన్ని రకాల సాధనా సందేహాలు, కలిగిన అనుభవాలు, కలలో కనిపించే విషయాలు, ఎవరితో చెప్పకూడని విషయాలు కూడా ఏదీ దాచకుండా నిజాయితీగా అన్నీ చెప్పడం మొదలుపెట్టింది. ఈయన వలన తనకి ఏమైనా అపాయం, ఆపద కలుగుతాయేమోనని ఆలోచన కూడా దరి చేరనీయలేదు. ఇలా ఎవరికైనా చెబితే వాటిని బెదిరింపులుగా తీసుకొని తన ధనాలను ఈపాటికే ఆశించేవారు అని స్వాతికి తెలుసు. ఇలాంటి పనులు చేసే రకం ఈయన గాదని కూడా స్వాతికి తెలుసు. ఎందుకంటే ఈయన ఇప్పటికే ప్రాపంచిక విషయాలు దాటిన అవధూతయని స్వాతి గ్రహించింది. ఎలాగైనా ఈయన సన్నిధానంలో ఈయన చేతుల మీద మోక్షం పొందాలని కృతనిశ్చయం. అది కూడా ఈయన ఎలా ఉంటాడో కూడా ప్రత్యక్షంగా చూడకుండా కేవలం ఈ గ్రంథంలో ఉన్న ఫోటోలను చూసి ఈయన తాము వెతికే గుప్త గురువు అని గ్రహించింది. ఇది ఇలా ఉంటే శ్వేతకి నిజంగానే యోగసిద్ధులు లేదా అతీంద్రియ శక్తులు అనేవి ఉంటాయా అనే ధర్మ సందేహం వచ్చి గుప్తయోగికి ఫోన్ చేసి అడగగానే దానికి ఆయన వెంటనే, అమ్మాయి, ఈ విశ్వంలో లేనిది లేదు, కానీ వాటిని చూడ్డానికి, అనుభూతి పొందటానికి విశ్వ ప్రకృతి కాస్త అర్హత యోగ్యతలను పెట్టింది. ఇవి సంపాదించిన వారికి ఈ విశ్వంలో ఉన్న అన్నింటి దగ్గరికి వెళ్ళవచ్చును, చూడవచ్చును, గ్రహాలను తాకవచ్చును, గ్రహలోకాలను చూడవచ్చును, 10-80 సూక్ష్మలోకాలను దర్శించి రావచ్చును. ఇవి అన్నీ చెయ్యాలంటే అందుకు తగ్గట్లుగా మన శరీరం ఉండాలి. మనలో స్వార్థం, ఆశ, భయం, ఆలోచన, స్పందన, సంకల్పం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకి నీవు ఇంద్రుడు ఉండే ఇంద్రలోకానికి నిన్ను పంపిస్తే అక్కడికి నీవు వెళ్ళి ఆ లోకాలలో ఉండే సౌందర్యమును, మాయా వస్తువులను చూసి అవి కావాలని సంకల్పించినా, లేదా అక్కడున్న కాంతి శరీర స్త్రీమూర్తుల సౌందర్యమునకు స్పందించినా, లేదా అక్కడ లభించే సుఖభోగాల మీద ఆశపడినా, లేదా దండెత్తి వచ్చే రాక్షస ప్రేతశక్తులను చూసి భయపడినా, ఎలాగైనా ఈ లోకంలో ఉండాలని ఆలోచన చేసినా కూడా ఇప్పుడున్న నీ భౌతిక దేహం ఒక లిప్త కాలంలో నాశనమై పునఃజన్మలు ఎత్తవలసి ఉంటుంది.
ఇలా జరగకుండా ఉండాలంటే వీటిని తట్టుకునే మానసిక స్థితికి నీ మనస్సు చేరుకోవాలి. ఈ లోకంలో ఏది కనిపించినా కూడా సాక్షిభూతంగా ఒక స్వప్నంలో చూస్తున్నట్టుగా ఉండగలగడమే అర్హత, యోగ్యత పొందటం అవుతుంది. ఇలాంటి మానవుడే మాధవుడవుతాడు, సిద్ధపురుషుడవుతాడు. అంతెందుకు, నీకు యోగసిద్ధులు ఉన్నాయో లేదో తెలియాలంటే నీ త్రినేత్రం తెరిపిస్తే నీకు దివ్య దృష్టి సిద్ధి కలిగి నీకే ప్రత్యక్ష అనుభూతి అవుతుంది. నేను చెప్పేవాణ్ణి కాను, చూపించేవాడిని అంటూ శ్వేతాదేవి యొక్క భ్రూమధ్యంలో ఉండే పీనియల్ గ్రంథి అయిన మనోనేత్రమును తన శక్తిపాత శక్తితో 48 గంటల పాటు ఉద్రిక్తమయ్యేటట్లుగా చేయటం క్షణాలలో జరిగిపోయింది. అప్పుడు ఈమెకి దివ్యదృష్టి సిద్ధి కలిగింది. దానితో శ్వేతాదేవికి కళ్ళ ముందర కళ్ళు తెరిచి బుసలు కొడుతున్న ఒక పాము పడగ లీలగా కనిపించసాగింది. ఆ తరువాత ఆమెకి కళ్ళు మూసుకుంటే ఇన్నాళ్ళు చీకటి మాత్రమే కనిపించే చోట ఏవో వ్యక్తుల దృశ్యాలు, ప్రమాద దృశ్యాలు, మృత్యు దృశ్యాలు, ఇలా ప్రపంచంలో జరిగే ప్రతి దృశ్యం కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కూడా లీలగా స్పష్టంగా కనిపించేవి. అవి ఎక్కడైనా జరుగుతున్న దృశ్యాలో లేదా జరగబోయే దృశ్యాలో అర్థమై చచ్చేది కాదు. వేలాపాలా లేకుండా ఎక్కడ పడితే అక్కడ, చివరికి బాత్రూంకి వెళ్ళినా కూడా గోడల మీద లేదా తన కళ్ళ ముందు అనేక దృశ్యాలు కనిపిస్తూ ఉండేసరికి పిచ్చెక్కిపోయేది. తినే కంచంలో, చూసే టీవీలో, వాడే కంప్యూటర్లో, మాట్లాడే ఫోన్లో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించేసరికి వామ్మో, నిజంగానే అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మసాగింది. కానీ ఇవి నిజాలా లేక అబద్ధాలా అనే ధర్మ సందేహం వచ్చింది. అప్పుడు అనుకోకుండా ఈమెకి వీళ్ళ అన్నయ్య చేసే రహస్య అక్రమ సంబంధం అనగా శృంగార దృశ్యం కళ్ళ ముందర ఒక బూతు వీడియోలాగా కనిపించినట్లుగా, ఆ వ్యక్తి రూపురేఖలు, అన్నయ్య నగ్న రూపురేఖలు, వాడి దృశ్యాలు, శృంగార దృశ్యాలు, అమ్మాయి ఎవరో తెలియటం, వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ చేసి రహస్య సంబంధ వివరాలు అడిగేసరికి తన అన్నతో ఆమెకి అక్రమ సంబంధం ఉన్నదని తెలియటంతో శ్వేత కాస్త గతుక్కుమంది. వామ్మో, అంటే గత 2 రోజులుగా కనిపించే దృశ్యాలు ఈ ప్రపంచంలో ఎక్కడో చోట ఈ లెక్కన నిజంగానే జరుగుతూ ఉండాలని, ఉండాలి అనే ఆలోచనకే తనలో తెలియని భయం మొదలైంది. జరిగే వాటిని ముందుగానే చూస్తే ఏ మానవుడు కూడా సుఖంగా ఉండలేడని, అంతెందుకు కొన్ని నెలల ముందే తను చనిపోతాడని ముందుగా తెలిస్తే తను ప్రశాంతంగా ఉండగలుగుతాడా? ఉండలేడు కదా. అంటే ప్రకృతికి, ఈ విశ్వజీవులకి మాయ రూపంలో గత జన్మల స్ఫురణలు, అలాగే భవిష్యత్ జన్మ స్ఫురణలు అందనివ్వకుండా జాగ్రత్తలు పడిందని శ్వేతకి ఆలోచన రావటంతో ఎలాగైనా తనకి వచ్చిన దివ్య దృష్టి సిద్ధిని ఆపించాలని 24 గంటలు కూడా కాకముందే గుప్తయోగికి ఫోన్ చేసి, గురువుగారు, ఏదో నా అజ్ఞాన మాయ వలన అడిగిన ధర్మ సందేహమునకు మీరు ప్రసాదించిన దివ్య దృష్టి సిద్ధితో నాకు బుద్ధి చెప్తారని ఊహించలేకపోయినాను. మా అన్నయ్య శృంగార దృశ్యాలు చూసేసరికి జీవితంలో శృంగార ఆలోచనలు చెయ్యాలంటేనే భయం వేస్తుంది, విరక్తి కలుగుతుంది. నా యందు దయ ఉంచి ఈ సిద్ధిని ఉపసంహరణ చెయ్యండి. నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు. శ్మశాన వైరాగ్యం కలుగుతోంది. బట్టలు చింపుకొని దిగంబరంగా మారి హిమాలయాలకి వెళ్ళిపోతానేమోనని బలంగా అనిపిస్తోంది అనగానే గుప్తయోగి వెంటనే, అదేమిటమ్మా, కేవలం నీకు దివ్యదృష్టి సిద్ధి మాత్రమే ఇచ్చాను. ఇంకా అష్టసిద్ధులు అనగా అనిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, విశుద్ధ, ప్రాకామ్య, ఈషిత్వ, వశిత్వ సిద్ధులు ఉన్నాయి. ఇవి కూడా 10 సిద్ధులు అనగా దివ్యదృష్టి, దూరశ్రవణం, మనోజపం, అనూర్మిత తత్వం, కామరూపం, ప్రాకామ్యశ్చ, సహకృత్, సంకల్పసిద్ధి, ఆజ్ఞా ప్రతిహతాగతి, స్వచ్ఛంద మరణం అనే సిద్ధులు ఉన్నాయి. ఇవి కాకుండా త్రికాల జ్ఞానం, అద్వందం, పరచిత్తాది అభిజ్ఞత, ప్రతిస్తంభన, అపరాజయం అనే మరో పంచభూత సిద్ధులు ఉన్నాయి. వీటిలో కేవలం నీకు దివ్యదృష్టి సిద్ధిని మాత్రమే ఇచ్చాను. ఈ చిన్న సిద్ధికే నీవు ఇంతలా డీలా పడితే ఎలాగమ్మా అనగానే, గురువుగారు,
ఆ సిద్ధులు ఉన్నాయో లేదో ప్రత్యక్షంగా చూడాలని నాకు అనిపించింది. మీరు ఇచ్చిన సిద్ధి వలన అవి ఉన్నాయని నాకు ప్రత్యక్ష అనుభూతి పొందటం జరిగింది. ఇంకా నాకు ఆ సిద్ధుల మీద ఎలాంటి మోహం, వ్యామోహం లేదు. ఈ సిద్ధులను ఉపయోగించుకొని దేవతలలాగా లోకాలని ఏలాలని, మానవులను వశపరుచుకోవాలనే ఆశలు నాకు లేవు. అవి నాకు ఉన్నాయో లేదో మీరు నాకు ఈ సిద్ధిని ఇచ్చి యోగ పరీక్ష పెట్టినారని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. నాకు అవసరం లేని సిద్ధులు ఉండటం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని మీరు ఈపాటికే గ్రహించి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నా కళ్ళ ముందు ఎలాంటి దృశ్యాలు కనిపించటం లేదు. నన్ను సిద్ధుల మాయలో పడకుండా చేసినందుకు కృతజ్ఞురాలిని అనగానే గుప్తయోగి కాస్త శుభం భూయాత్ అని దీవించగానే సహజ సిద్ధంగానే ఫోన్ కట్ అయింది. ఇది ఇలా ఉంటే ఒకసారి తారాదేవికి ఒక ధర్మ సందేహం వచ్చింది. అదేమిటంటే, నిజంగానే మన శరీరంలో యోగచక్రాలు ఉంటాయా? ఉంటే వాటిలో లోకాలు ఉంటాయా అనే సందేహం వచ్చి గుప్తయోగికి ఫోన్ చేయగానే, అమ్మాయి మన శరీరంలో ఎన్ని యోగ చక్రాలు ఉంటాయని అనుకుంటున్నావు అనగానే దానికి తార వెంటనే, స్వామి యోగ పుస్తకాలలో చెప్పిన ప్రకారం అయితే 7 చక్రాలు ఉంటాయని అనుకుంటున్నాను అనగానే, అవునా, అంటే ఇప్పటి వరకు నువ్వు పుస్తకంలో మాత్రమే యోగ చక్రాలను చూసావు, కానీ నిజంగా ప్రత్యక్షంగా నీ శరీరంలో అవి ఎక్కడ ఉంటాయో, ఎలా ఉంటాయో, అందులో ఏముంటాయో తెలియదన్నమాట అనుకుంటే, అయితే అమ్మాయి నీ ఒంటి మీద నూలు పోగు లేకుండా దిగంబరంగా మారి నేను చెప్పిన ప్రాంతంలో ఈ ఫోన్ రిసీవర్ పెట్టుకో. నీకు ఇబ్బంది కలగకూడదు, అలాగే ఎవరూ కూడా నీకు ఇబ్బంది కలిగించకూడదు. ప్రాణాలు పోతున్నా కూడా ఉన్న చోట నుంచి కదలకు. శివమంత్ర జపము ఆపకు. నేను చెప్పేదాకా నీవు మంచం దిగవద్దు అని చెప్పి వరుసగా ఈమె శరీరంలో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, కర్మ, గుణ, కాల, బ్రహ్మ, సహస్ర, హృదయ ఇలా 12 యోగ చక్రాలు, అందులో ఉండే ఆయా దైవిక లోకాలు అనగా భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలతో పాటుగా అధోలోకాలైన అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు లీలగా ఈమెకి కనిపించడం, అలాగే ఈ యోగచక్రాలు పద్మాలుగా విచ్చుకోవటం, అందులో బీజాక్షరాలు, ఈ చక్రదేవతల రూపాల దర్శనం కావటం మొదలైంది. ఇలా సుమారుగా ఇట్టి స్థితిలో ఈమె 48 నిమిషాల పాటు మాత్రమే, ఆపై శ్వాసకి తీవ్రమైన ఇబ్బంది కలిగేసరికి యోగనిద్రా స్థితి నుండి బయటకు వచ్చింది. అప్పుడు కానీ తను 48 నిమిషాల పాటు నిజధ్యాన స్థితిలో ఉన్నానని, కేవలం 3 క్షణాలు మాత్రమే ఉన్నట్లుగా అనిపించటం మొదలైంది. ఏవో కర్మవాసనలు పోయినట్లుగా శరీరమంతా తేలికవటం మొదలైంది. మనస్సు ఏదో తెలియని ఆనంద స్థితిని పొందుతోందని, అది చెప్పడానికి వీలుకాని స్థితిలో తాను ఉన్నానని, ఇదే నిజమైన ధ్యానయోగ స్థితి, అనుభూతి అని, ఈ స్థితిని క్షణాలలో గుప్తయోగి తనకి ఇచ్చినందుకు, తన మనస్సును స్థిరపరిచినందుకు కృతజ్ఞతలు చెప్పుకునే లోపులే తన ఫోన్ ఎప్పుడో కట్ అయిందని గ్రహించింది. అంటే గురువుగారు తన శక్తిపాత సిద్ధితో తన సుషుమ్నా నాడీలో నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతి చేసి, ఈ నాడీ యందు ఉండే యోగ చక్రాలలో ఈ శక్తి ప్రసరింపజేసి ఆ చక్రాలను జాగృతి చేసినారని, అదే దృశ్యమును ఇప్పటిదాకా తను ధ్యానంలో ప్రత్యక్షంగా అనుభూతి పొందినానని తారాదేవికి గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. దానితో మనస్సులోనే ఇంతటి అనుభూతిని ఇచ్చిన గుప్త గురువుకి కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేకపోయింది.